ఢిల్లీలో కొన్ని నా శాఖలకు సంబంధించిన విషయాలు మీ ముందుస్తాను. నిన్న ఇరిగేషన్ శాఖ అధికారులతో గౌరవ ముఖ్యమంత్రి గారితో కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజెస్ల రిపేర్ అండ్ రిహాబిలిటేషన్ విషయంలో ఏ విధంగా ముందుకు పోవాలో మొత్తం ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ చేయాలి, సాయిల్ టెస్టింగ్ ఎట్లా చేయాలి, ఏమేమి ఏజెన్సీస్ ఇన్వాల్వ్ చేయాలి అనే విషయాన్ని ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు 20 తారీఖున కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజెస్ పరిశీలన చేయడానికి సైట్కి రానున్నారు. మరి నిన్న మీటింగ్ ఫాలో అప్గా ఈరోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ గారిని నేను మరి డిస్కస్ చేయడానికి ఇప్పుడు తెలంగాణ భవన్కి ఆహ్వానించడం జరిగింది. వారు వచ్చి మాతో చర్చించారు. మరి ఈ చర్చల్లో నాతో సహా మరి శ్రీనివాస్ గుప్తా గారు, చీఫ్ ఇంజనీర్ రామగుండం, కర్నల్ పరీక్షిత్ మేరా గారు ఇండియన్ ఆర్మీలో ఒక ఫేమస్ ఇంజనీర్, అదేవిధంగా ఈ రిహాబిలిటేషన్ డిజైన్ చేయడానికి ఆఫ్రి అనే ప్రపంచ ప్రసిద్ధి ఇంజనీరింగ్ డిజైన్ కంపెనీ వాళ్ళు ఐఐటి ముంబైతో జాయింట్ వెంచర్లో దీని యొక్క ఈ బ్యారేజెస్ యొక్క రిపేర్స్, రిహాబిలిటేషన్ ఏ విధంగా ముందుకు పోవాలో వాళ్ళు తయారు చేస్తున్నారు. ఆ విషయంలో నిన్న ఈరోజు చర్చలు జరిపినాం. మరి పూర్తిగా ఆ 3 బ్యారేజెస్ ఇన్వెస్టిగేషన్స్ కానీ, ఆ సాయిల్ టెస్టింగ్ కానీ, మరి ఏ విధంగా డిజైన్ చేయాలనో రిహాబిలిటేషను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అండ్ సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క గైడ్ లైన్స్ మేరకే మేము ముందుకు పోతున్నాము. దాంట్లో టెస్టింగ్ విషయంలో సిడబ్ల్యూసి సంస్థ యొక్క సిడబ్ల్యూసిపిఆర్ఎస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థని ఉపయోగిస్తున్నాము. వాళ్ళ డైరెక్టర్ కూడా నిన్న ఈరోజు ఢిల్లీలో మాతోని ఎన్డీసీ చర్చల్లో పాల్గొన్నారు. ఏ విధంగా బ్యారేజ్ దగ్గర టెస్టింగ్ చేయాలి, మరి ఏ పార్ట్స్ డిఫెక్ట్ ఉన్నాయి, ఏమి రిపేర్ చేయాలి, ఏమి రీప్లేస్ చేయాలి అనే విషయాన్ని చర్చించడం జరిగింది. మా టార్గెట్ ఏంటంటే ఈసారి గోదావరి వరదలు, వర్షాలు వచ్చే లోపు ఈ టెస్టింగ్ ప్రాసెస్, సాయిల్ టెస్టింగ్ ప్రాసెస్, డిజైన్స్ ఇవన్నీ కొంత ముందుకు తీసుకుపోవాలని మేము ఆ దిశలో మా ప్రయత్నము, మా విషయం పనిచేస్తున్న ప్రస్తుత మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మేము ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంపై మాకు గతంలో చేసిన పొరపాట్లు అవి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళ హయాంలో డిజైన్ చేసిండ్రు, వాళ్ళ హయాంలో నిర్మాణం చేసిండ్రు, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. మాకు ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు. సుమారు 97,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల ధనం ఉపయోగించబడ్డది. దాని కింద ఇప్పుడు సంవత్సరానికి మేము ఇంట్రెస్టే సంవత్సరానికి 10,000 కోట్లు కడుతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద తీసుకున్న అప్పు కింద సంవత్సరానికి 10,000 కోట్ల ఇంట్రెస్టే కడుతున్నాం, వడ్డీ. మాకు అయినా ఇవన్నీ సరే ఆ విజిలెన్స్ కమిషను, ఈ జ్యుడిషియల్ కమిషన్ రిపోర్టు, వాటి పని చట్టపరంగా జరుగుతూనే ఉంటుంది. మేము ఇంత ధనం, ప్రజాధనం ఉపయోగించబడ్డది కాబట్టి ఆ కాళేశ్వరం బ్యారేజెస్ని ఒక సైంటిఫిక్గా, ఒక లాజికల్గా, ఎక్స్పర్ట్ అడ్వైస్తో ఏ విధంగా రిపేర్ చేయాలి, రీహాబిలిటేట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాము. తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా మరి గమనిస్తున్నారు. ఆ ప్రాజెక్టు, ఆ బ్యారేజ్ విషయంలో మాకు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని మా యాక్షన్స్, మా కార్యాచరణ మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే వాళ్ళు కట్టిన, వాళ్ళ టైంలో కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా
పబ్లిక్ మనీ హెస్ బీన్ యూజ్డ్, ట్యాక్స్ పేయర్స్ మనీ హెస్ బీన్ యూజ్డ్, 97,000 crores హెస్ బీన్ స్పెండ్. కాబట్టి దాన్ని రిపేర్ చేసి రీహాబిలిటేట్ చేసి ఉపయోగంలో తీసుకొచ్చే ప్రయత్నంలో మా ఎఫర్ట్స్ ముందుకు పోతున్నాయి. జస్ట్ కంప్లీట్. అదేవిధంగా ఈరోజు ఉదయము ముఖ్యమంత్రి గారు, నేను కేంద్ర ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారితో కలిసాం. 3 అంశాలు వాళ్ళతో నేను ప్రస్తావించిన. ఒకటి, స్వతంత్ర భారతదేశంలో ఎక్కువ వరి పండించే రాష్ట్రం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం. ఈ పంట ఈసారి యాసంగి పంట 148 లక్షల మెట్రిక్ టన్ను, దాంట్లో 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి మా ప్రభుత్వం ముందుకు పోతున్నాం, ఏర్పాటు చేసుకున్నాం. ఆ ధాన్యంలో మేము కేంద్ర ప్రభుత్వం యొక్క ఎంఎస్పి విధానం ప్రకారం పర్చేస్ చేస్తున్నాము. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో, ఈ దేశంలో ఎక్కడ జరుగుతలేదు, 48 గంటల్లో రైతుల ఖాతాలో ఎంఎస్పి అమౌంట్ పడుతున్న విషయం కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి, మరి మేము ప్రొక్యూర్ చేసిన ధాన్యంలో 30 లక్షల బాయిల్డ్ రైస్ కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి, 5 లక్షల రా రైస్ కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ప్రహ్లాద్ జోషి గారిని పొద్దున కలవడం జరిగింది. వారు పాజిటివ్గా రెస్పాన్స్ చేసిండ్రు. మరి వాళ్ళ అంగీకారం లిఖితపూర్వకంగా త్వరలో వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా 10 ఏళ్ల క్రితం నుంచి 2013 నుంచి 2014 నుంచి ఒక 1468 కోట్లు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి. ఆ విషయంలో కూడా ప్రహ్లాద్ జోషి గారిని అడగడం జరిగింది. మూడో విషయం, ఇది ఎఫ్ఆర్కే విధానం ఉండేది. అంటే రేషన్కి కానీ, బడి పిల్లలకు కానీ, హాస్టల్స్కి ఇచ్చే బియ్యాన్ని కొంత న్యూట్రియంట్స్ కలిపి పౌష్టిక ఆహారం కింద ఇచ్చేవాళ్ళు. అది కేంద్ర ప్రభుత్వం ఆ స్కీమ్ని మొత్తం ఆపేసింది. మరి అది ఏ రాష్ట్రంలో ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ విధానం కొనసాగిస్తే మీకు అది కేంద్ర ప్రభుత్వ విధానం కొనసాగించమని చెప్పి మేము విజ్ఞప్తి చేశాం. అది ప్రహ్లాద్ జోషి గారితో రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇది ఇరిగేషన్ విషయం. రాజశేఖర్ చెప్పారు. ఎన్డీఎస్ఏ కమిటీలో మరమ్మతులకు సంబంధించి ఎలాంటి సూచనలు చేయలేదు కదా సార్ కమిటీ రిపోర్టు? ఎన్డీఎస్ఏ రిపోర్టా? ఎన్డీఎస్ఏ రిపోర్టు ఏం జరిగింది అని చెప్పింది, కానీ మరమ్మతుల గురించి అలా ప్రస్తావించలేదు కదా సార్. అంటే కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్ మేరకు మేము ఆఫ్రీ ప్లస్ ఐఐటి ఒక జాయింట్ వెంచర్ కంపెనీని ఈ రీహాబిలిటేషన్ డిజైన్ కోసం నియమించడం జరిగింది. అది కాదు సార్, ఇది డిజైన్స్లోనా, కన్స్ట్రక్షన్లోనా, మెయింటెనెన్స్లోనా ఎక్కడ సపోర్ట్ చేస్తారు సార్ ఎన్డీఎస్ఏ కానీ సిడబ్ల్యూసీ? ఇప్పుడు రాజశేఖర్, నువ్వు ఇరిగేషన్లో ఎక్స్పర్టు, నీకు ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఏం రాసిందో తెలుసు. ఎన్డీఎస్ఏ రిపోర్టు ప్రకారము ఈ డిజైన్ కన్సల్టెంట్ రీహాబిలిటేషన్ ప్లాన్ తయారు చేస్తారు. అదేవిధంగా సిడబ్ల్యూపిఆర్ఎస్ వాళ్ళు ఈ సాయిల్ టెస్టింగ్, ఈ టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. దీనికి టైం ఏమైనా పెట్టుకుంటారు? మేము ఈ టెస్టింగ్, ఈ కాస్ట్ ఇవన్నీ కూడా ఈ ఏజెన్సీసే భరించాలని వాళ్ళకి లిఖితపూర్వకంగా తెలియజేశాం. గతంలో ఏదైతే ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసిందో వాళ్ళు కూడా అప్పుడు 300 కోట్లు అయితే అది మేము కూడా చేస్తాం మన ముందుకు వచ్చారు. సరే, ఆ విషయం చర్చిస్తున్నాం. 20వ తారీఖు ముఖ్యమంత్రి గారు మీడియాకి వచ్చినప్పుడు ఆ విషయాల్లో ఫైనల్ డెసిషన్.